హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేనైతే మేడారం వచ్చాను. మేడారంలో బస్సులు చూసారా? ఎన్ని బస్సులు అంటే వందల బస్సులు వేసిర్రు మేడారం. ఈరోజు 29, రేపు 30 కదా. ఈరోజు రేపు ఫుల్లు జనం రచ్చి బస్సులు అయితే ఇలా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి బస్సులు. చూడండి, మేమైతే ఇక్కడ వనం, ఎంత పెద్ద వనంలా ఇక్కడ మేము డేరాలు వేసుకొని ఇలా టెంట్ వేసుకొని టెంట్ కింద మేము వంటలు చేసుకొని అయితే తింటున్నాము. ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారో చూపిస్తా. ఎక్కడికి వచ్చినావు ఆంటీ? మేడారం వచ్చినావా? ఏం చేస్తున్నావు నువ్వు మేడారంలో? చెప్పు. వంటలు చేసుకొని తినడానికి వచ్చినావా? ఏం చేస్తుర్రా? మేడారం వచ్చిన మీ చిట్టి పాప వండుకుందా? నువ్వేం చేస్తున్నావురా? తిను. ఓ బావా, నిమ్మలంగా వండుకున్నావు. కాలు మీద కాలు వేసుకొని దూర లెక్క వండుకున్నావు. ఎందుకని? పని చేయడానికి రాలేదా నువ్వు అసలు వీడికి? అంత తయారైనాక తింటావా? ఇక్కడ ఇంత పెద్ద వనంలోనైతే మేము వంటలు చేసుకొని తినడానికైతే ఇలా టెంట్లు అన్నీ వేసుకొని అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలానైతే కూర్చున్నాము. మా అన్నయ్య వాళ్ళు చూసిరా, ఇంత పెద్ద వనం, ఎంత పెద్ద అడవి. ఇది చాలా పెద్ద ఉంది ఈ అడవి. ఎంత పెద్ద ఉందో చూడండి అడవి. ఇక్కడనైతే మేము వంటలు అయితే చేసుకుంటున్నాము. ఏం చేస్తుర్రు? వంటలు చేస్తుర్రా? ఏం చేస్తుర్రు? ఏం చేస్తున్నావు అక్క? వంట చేస్తున్నావా అక్క? నువ్వేనా దావత్ చేసేది? మేడారం సమ్మక్క తల్లి దగ్గరికి వచ్చింది నువ్వే కదా పండుగ చేసేది? తల్లి మంచిగా బరకత్ ఇస్తుందా నీకు? బరకత్ ఇచ్చేపటికనే మళ్ళీ వచ్చినావు రెండోసారి. ఇప్పుడు మళ్ళీ శివ పెళ్ళి అయినాక మళ్ళీరా, మళ్ళీ ఇంకెక్కువ చేయాలి. అందరం చాలా మందిని తీసుకొని రావాలి. అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? దీన్ని మూతది ఏంటి? ఇది ఎసరు వస్తుంది, బగారా. ఇంకా బియ్యం వేయలే, ఓకేనా? బియ్యం వేస్తున్నావా? ఎసరు వచ్చింది, బగారా రైస్ చేస్తుర్రు. బియ్యం వేసేయి. అన్నం కాగానే ఇంకా యాటను కోయన్నా. యాటను కోస్తుర్రా? ఏంది యాటను కోసేటోళ్ళు ఎక్కడున్నారు? యాటను కోసేటోళ్ళు చూసినవా? ఇక ఇప్పుడైతే బగారాల బియ్యం వేసింది, ఇంకా అన్నం ఉడకాలి. ఎంత పెద్ద అడవి చూడండి, చాలా పెద్ద ఉంది ఈ వనం అయితే. బస్సులు అయితే అసలు తెంపు లేకుండా బస్సులు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఫ్రీ బస్సులు. జనం అయితే లుక ఆడుతుర్రు ఇట్లా జనం. ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేస్తుర్రో ఏమో పనులు చేస్తావుర్రు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూద్దాని. ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తుర్రు ఇక్కడ? అగో బోటి. ఏం చేస్తున్నావే? మా బావ వాళ్ళ దావత్కి వచ్చినాం, మేడారం జాతరకు వచ్చినాం. ఈమెవరు? మీ అక్క దావత్ చేస్తుందా? మా అక్క దావత్ చేస్తుంది. మా తమ్ముడిని మా మరదల్ని పిలిచినాం, దావత్ చేస్తున్నాం. మరి మా అక్క పిలిచినప్పుడు మేము రావాలి కదా. అక్క కోసం తమ్ముడు చూసినావా ఎంత కష్టపడుతుంటే? మా తమ్ముడు నా గురించి ఎంత కష్టపడతాడు, ఎప్పుడు కష్టపడతాడు నా గురించి. మా అక్కకు ఎంత పని చేసినా మాకు తప్పు అయితే అనిపించదు. మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. మా ఎప్పుడు చల్లగా ఉండాలి అంతే. అంతే. నీ దీవెనలు మా పైన ఉండాలక్క. ఆడవిళ్ళ దీవెనే మాకు ఉండాలి. అమ్మో, నువ్వైతే ఈ ఆటను భలేగా వస్తున్నావు కదా. దావత్ చేసుకోవాలంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా మొత్తం తిత్తి నువ్వే తీసినావా? ఆటను కోయడం ఇదంతా నువ్వే ఇడిపించినావా? మొత్తం మేమే చేసుకున్నాం.
యాటను బాలేగా కోసినావు కదా. వన భోజనాలకు వచ్చినాం నిమ్మతంగా. మేమైతే ఇక వన భోజనాలకైతే వీళ్ళందరూ ఇంతమందిని తీసుకొని శనివారం ఎంతమంది ఉన్నారు రేపు? తెల్లాలే ఎల్లుండి దగ్గర కూడా ఉంటావా? మరి దగ్గరికే ఉండాలి బోటి. తినాలనుకుంటే తలకాయ పోటీ ఉంటుంది మనకు. ఈ బోటిని మంచిగా ఫ్రై చేయాలి. బోటికి నీళ్ళు కావాలి బాబా. బోట్ ఎవరు కడుగుతుంది? బోట్ కడుగుతారా? ఎంత పెద్ద వనము ఉన్నది చూసిర్రా. ఇక్కడ బొంగు చెట్లు ఎక్కువ ఉంటాయని తెలుసు కదా అందరికీ. బొంగు చెట్లు కూడా నేను చూపిస్తా ఇప్పుడు ఈ వీడియోలో. బొంగు చెట్లను లంక అంటారు, మేమైతే లంక అంటాం. బొంగు చెట్లను చూపిస్తా. ఇక్కడ బొంగు చెట్లను చూపిస్తా. ఈ అడవి ఎంత పెద్ద ఉన్నదో. ఈ అడవి అయితే ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఇక్కడ. టేకు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏం చెట్లు అంటారో వీటిని, ఈ చెట్లను మొత్తం ఏం చెట్లు అంటారో నాకైతే ఈ చెట్ల పేర్లే తెలియదు. ఎంత పెద్దగా ఉన్నదంటే అబ్బా పెద్ద అడవి. కానీ రోడ్డు పక్కనే మాకైతే ప్లేస్ దొరికింది. రోడ్డు పక్కనే వంటలు అయితే చేసుకొని తింటున్నాము. ఇంకా తినలేదు కానీ వంటలు చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఇక్కడ బొంగు చెట్లు చూపిస్తానని చెప్పిన కదా. బొంగు చెట్లు అగో ఇదే బొంగు చెట్టు అంటారు దీన్ని. చూసిరా అంతా మన బొంగు చెట్టుకు ఇదే ఉంది, ముళ్ళు లాగా. ఇగో బొంగు చెట్టు ఇది, కానీ చిన్నగా లేతగా ఉన్నది ఈ బొంగు చెట్టు. ఇగో కొంచెం ముదిరిపోలేదు ఈ బొంగు చెట్టు, కానీ చాలానే అక్కడక్కడ చాలానే ఉన్నాయి. కానీ ఇంకా అవతల సైడ్ అయితే చాలా ఉన్నాయి, కానీ అవతల సైడ్ నేను వెళ్ళాలంటే అంత చీదులాగా ఉన్నది, వెళ్ళలేకపోతున్నా. అని చూపిద్దామంటే అక్కడ ఒకటి ఉన్నది. కానీ ఈ బొంగు చెట్లు సాపుగానే ఉన్నాయి, కానీ ఇది మా వల్ల కాదు కొట్టడం. కదా ఎంత బాగుందో చూడు. ఇక్కడ మేమైతే దిగి ఈ చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో. చెట్లు వనము చాలా పెద్ద వనం. ఇక అక్కడ మా ఆయన అయితే బోటికి అడుగుతుంది. ఇది కూడా ఎండిపోయిన చెట్టు, బొంగు చెట్టే ఇది కూడా, కింద పడేసారు. వెళ్తున్నాయి చెట్లలోకి వెళ్ళి వెళ్తున్నాము. ముండ్లు గుచ్చుకపోతాయో ఏమో. చూసిరా అడవి ఎంత పెద్ద ఉన్నదో. ఇక్కడ అడవిలో అయితే ప్రశాంతంగా ఉంది అని ఇక్కడ వంటలకైతే దిగినాము మేము. వంట చేసుకొని తిని వెళ్తాము. ఇక్కడ పెద్ద మొద్దు ఉన్నది, మొద్దు నుంచి దాటాలి. ఎట్లా దాటాలబ్బా. దాటాలంటే కష్టమేనా. నాకు ఒక చెయ్యి ఎదురాగా దీని నుంచి దాటతా. అది ఉన్నదా, అది పట్టుకున్నావా నువ్వు? ఎట్లనో అట్లా దాటుతా తీగ నేనే. అమ్మయ్య కసరంతా వెళ్తుందా బోటిలా? షీ మళ్ళీ వంటల కాడికి వచ్చిన. మా అవన్నీ చూపించుకొని వచ్చిన కదా. మళ్ళీ వంటల దగ్గరికి వచ్చేసిన. అన్నం అయితే ఉడుకుతుంది, కూరనైతే కొడుతుర్రు. ఇంకా కూరనైతే వండలేదు, వండాలి ఈ కూరను. ఇప్పటిదాకా ఎడిపోయినా ఒక దూరం పో నువ్వు జరా.
అవపడతలేవు సగమే అవపడుతుంది ఇప్పటిదాకా ఎడిపోయింది మా అక్క కూరకాడి పోయి పని చేసినావు పోస్తుంటావు బావ దగ్గర పో బావనేమో బాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండ్రు రాజు లెక్క గీతనన్నా పని చేస్తుండ అసలు ఓ బావా ఇద్దరు కలిసి ఏమో ఇంత పని చేస్తలేవు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు ఇగో తాగేదంతా అవపడుతుంది చల్లనా మందా అదేంటో సరే ఓకే మరి ఫ్రెండ్స్ నా ఫుల్ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్